పేరు వెంకట్. నేనైతే మ్యానిఫెస్టింగ్ కోచ్ని. ఐఎమ్ క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ కోచ్ ఫ్రమ్ విజయవాడ. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 11 లాలు అయితే ఉంటాయి. 11 లాలో క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది ఒక లా. అది మనం చూసిన అవేర్గా ఉన్న అన్ని అవేర్గా ఉన్నా సరే పనిచేస్తూనే ఉంటుంది. అంటే మనం గుర్తించినా గుర్తించిపోయినా సరే పనిచేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక మేనిఫెస్ట్ చేస్తామో, ఒక కారు కావాలి, నాకు ఒక డబ్బు కావాలి, మనీ కావాలి, అండ్ జాబ్ కావాలి, హెల్త్ కావాలని ఒక స్పెసిఫిక్గా గోల్గా పెట్టుకొని మేనిఫెస్టింగ్ అనేది చేస్తాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అండ్ మేనిఫెస్టింగ్ అనేది ఒక ప్రాసెసింగ్. దానికి సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ జరగాలి. మనకి ఇప్పుడు ఒక పర్సన్ వచ్చినప్పుడు ఆయనకి చాలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన జీరో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. జీరో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఆయన్ని హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్ళాలి. హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్ళాలంటే ఆయనకి మ్యాచ్ అయ్యి మనం హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే అట్రాక్ట్ చేస్తాం. ఇది సైంటిఫిక్లీ ప్రూవ్డ్ క్వాంటమ్ లెవెల్లో. మీరు ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీలో అండ్ అప్రాక్సిమేట్లీ మన బాడీ అనేది 1000 ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా అట్రాక్ట్ చేస్తాం. మీరు ఒక 200 to 300 ఫ్రీక్వెన్సీలో ఉండి నాకు జాబ్ కావాలి, నాకు మనీ కావాలంటే అట్రాక్ట్ అయితే అవ్వదు. మీరు కూడా 1000 ఫ్రీక్వెన్సీ కానీ 800 ఫ్రీక్వెన్సీ కానీ వెళ్ళి మ్యానిఫెస్టింగ్ చేస్తే అవుతుంది. సో దానికి కొంచెం ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు చాలా మంది ప్రాసెసింగ్ అయితే చాలా మంది జో డిస్పెన్సా, బెల్లీ కార్సన్, ఇంకా బోబ్ ప్రాక్టర్, పెద్ద వాళ్ళైతే మనకైతే మ్యానిఫెస్టింగ్ కోచ్ ఇస్తారు ఇంటర్నేషనల్గా. వాళ్ళందరూ కూడా టీచింగ్ చేసేది. ఇది మామూలు చిన్న డాక్టర్స్ కాదు, ఇలా న్యూరో సైంటిస్టులు వాళ్ళందరూ. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమే, నమ్మాలి. అది 100% నిజం. మీరు నమ్మినాగా నమ్మకపోయినా మేనిఫెస్టింగ్ అనేది చెయ్యాలన్నమాట. మేనిఫెస్టింగ్ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. అది ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీకు ఏదైతే పోవాలనుకుంటున్నారో అది రాయండి పైన క్లియర్గా. ఒక కారు కావాలంటే కార్ అని ఏ కారు కావాలి, మారుతి కారు కావాలా, BMW కావాలా, ఏది కావాలంటే క్లియర్గా ఉండాలి. అంతేగాని ఒక కారు అంటే రాదు. ఎప్పటికప్పుడు స్పెసిఫిక్గా ఉండాలి గోల్ అనేది. నాకు మనీ కావాలంటే ఎంత మనీ కావాలి, మీరు దానికోసం ఏం జాబ్ చేస్తారు అనేది క్లియర్గా రాయాలి. అండ్ వచ్చిన తర్వాత అది వచ్చినట్టు మీరు నమ్మాలి. అది నమ్మడం అనేది అంత తొందరగా నమ్మలేము మనం. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఓల్డ్ థాట్స్ ఉంటాయి. ఆ ఓల్డ్ థాట్ని రిమూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే నమ్ముతాం. అది తీయాలంటే కొంతమంది టైం పడుతుంది. మనకు కూడా అసలే నా దగ్గర డబ్బులు లేవు, ఇట్లాంటి నెగిటివ్ మాటలైతే మాట్లాడతాం కదా, అవన్నీ లిమిటింగ్ బిలీఫ్స్ పోయి కొత్త రావాలి. అప్పుడు మాత్రం అవుతుంది. సో ఇవన్నీ పోయి రావాలంటే కొంచెం అయితే ప్రాక్టీస్ చేసే సంవత్సరం. సో తర్వాత ఒక స్పెసిఫిక్గా ఉండాలి. అది ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వడం అంటే ఖచ్చితంగా బిలీవ్ చేయాలి. బిలీవ్ చేస్తేనే వస్తుంది. మనకైతే ఫస్ట్ టైం అయితే బిలీవ్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో 2 రోజులు 3 రోజులు కొంచెం అలవాటు చేసుకోవాలి. నాకు ఆల్రెడీ ఉంది అని అంటే యూనివర్స్ ఏమి ఇస్తుందంటే ఆల్రెడీ మీ దగ్గర ఉంది, ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. అంతే, రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు ఎట్లయితే ఉంటారో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతేగాని మీకు లేదైతే ఇవ్వదు. సో మీకు కావాలనుకుంటే ఆ పర్సన్ లాగా ఉంటే ఇప్పుడే మారిపోవాలన్నమాట. వాట్ యు బీయింగ్ బికమ్ అంటారు కదా, వాట్ యు థింక్ బికమ్. ఎట్లా మీరైతే ఇప్పుడు ఉంటారో అట్లాగనే మారుతారు. మీరు ఈరోజు జాబ్ వచ్చినట్టు హ్యాపీగా అని ఉంటారో అప్పుడే రేపు పొద్దున్న కూడా అట్లాగే ఉంటారు. అండ్ వేరే వాళ్ళకి నెగిటివ్ పీపుల్స్ టచ్ చేయటం, మీ ఎనర్జీ కూడా హైలో ఉండాలి, హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. అప్పుడు మాత్రమే మేనిఫెస్టింగ్ అనేది జరుగుతుంది. ప్రతిదానికి మీరు కొన్ని అవాయిడ్ చేసి ఉంటాయి. అండ్ న్యూస్ ఛానల్ చూడకపోవటం, ఇట్లా కొన్ని అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ ఎప్పటికప్పుడు మీ ఫ్రీక్వెన్సీని అయితే పెంచుకునే పద్ధతులు ఉంటాయి. విజువలైజేషన్స్ ఇవి చేస్తూ ఉండాలి. చాలా పెద్ద ప్రాసెసింగ్ మేనిఫెస్టింగ్ అనేది. అందుకే చాలామంది ఇది నమ్మరు, గివ్ అప్ చేసేస్తూ ఉంటారు. సో కొంచెం అయితే ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. ఈ సైంటిఫిక్ లెవెల్లో ప్రూవ్ అయితే డాక్టర్స్ చెప్పారు, న్యూరో సైంటిస్టులు చెప్పారు, ఫిజిసిస్టులు చెప్పారు. అండ్ మేము కూడా చాలా బుక్స్ చదివాం, చాలా సెమినార్స్ అటెండ్ అయ్యాం. అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మేము లైఫ్లో చూసిన తర్వాతే మాత్రం చెప్తున్నాము ఇది లా ఆఫ్ అట్రాక్షన్ నిజం అని చెప్పి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆల్రెడీ వచ్చినట్టు నమ్మాలి. ఫస్ట్ థింక్. ఆల్రెడీ మీరు ఏదైతే మీకు ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు కావాలంటే 50 లక్షలు వస్తే మీరు ఏం చేస్తారు అది చేయండి. అంటే మీరు డ్రెస్ బిహేవియర్ అండ్ మీరు ఎట్లా మాట్లాడతారు, వాకింగ్ స్టైల్ మారిపోవాలి, ఇవన్నీ కూడా మారిపోవాలి. అప్పుడే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు అట్రాక్ట్ చేయాలి, చేంజింగ్ చేయకూడదు. ఎప్పుడు వస్తుంది అని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లా ఆఫ్ అట్రాక్షన్ 50 లక్షలు కోరుకోమని చెప్తే అది ఎప్పుడు వస్తుందని క్వశ్చన్ అనేది వేయకూడదు. మీకు క్వశ్చన్ అంటే ఎప్పుడు వస్తుందంటే అది రాదు.
ఆల్రెడీ మీరు వచ్చిందన్నప్పుడు క్వశ్చన్ ఎందుకు వస్తుంది మీకు అని థింక్ చేయాలి. ఆల్రెడీ మీ దగ్గర ఉందన్నప్పుడు మాత్రమే అది వస్తుంది. మీ దగ్గర లేదు అంటలేదంటే మీరు లోపల థింక్ చేస్తున్నట్టు అర్థం అనమాట. ఈ థింకింగ్ని మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు మీ థాట్స్ పైన అవగాహన ఉంచుకోవాలి. అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఒక రోజుకి 60,000 థాట్స్ వస్తాయి. 60,000 థాట్స్ కూడా మనకి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని మీద ఉండాలి. మీరు అటెన్షన్ ఎక్కడికి వెళ్ళకూడదు. అటెన్షన్ మీది ఏదైతే కావాలనుకుంటుందో దానిపైన పెట్టండి, వేరే దానిపై పెట్టబకండి. ఎప్పటికప్పుడు థాట్స్ పైన అవేర్నెస్ ఉండాలి. మొత్తం పాజిటివ్ థాట్స్ చూసుకోవాలి. అది 21 days అయితే పడుతుంది 100 రూపాయల సిటీ అవడానికి. 100 రూపాయల సిటీ వల్ల మాత్రమే 100 రూపాయలు ఏర్పడతాయి. మనం మాట్లాడినప్పుడు బెటర్ స్టేట్లో ఉంటుంది బ్రెయిన్. మనం ఎప్పుడైతే కామ్గా ఉండో ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. ఆల్ఫా స్టేట్లో మాత్రమే మనం మేనిఫెస్టింగ్ అనేది చేయాలి. మీరు ఎప్పుడైతే అండ్ బయట ఉంటారో బీటా స్టేట్స్లో ఉంటారో అప్పుడు మేనిఫెస్టింగ్ అనేది చేసినా సరే వర్కౌట్ కాదు. కొన్ని రూల్స్ ఉంటాయి మేనిఫెస్టింగ్కి, అవి ఫాలో అవుతే మాత్రమే వర్కౌట్ అవుతాయి. అండ్ ర్యాండమ్గా ఏదో చేసేద్దాం, 2 రోజులు ట్రై చేద్దాం, 2 రోజులు ఇంకా రావట్లేదని చెప్పారంటే మీకు మేనిఫెస్టింగ్ గురించి అసలు ఏం తెలియదు అన్నట్లకే. ఎప్పుడైతే మీరు రావటం లేదు, ఎప్పుడే వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చినాయంటే మీకు మేనిఫెస్టింగ్ గురించి తెలియనట్లకే. మీకు అనేది అర్థం అవ్వాలి క్లియర్గా. సో ఇట్లయితే ప్రాక్టీస్ చేయాలి. మనకి ఆల్రెడీ కార్ వచ్చింది అండ్ నాకు డబ్బు ఉంది అండ్ గ్రాటిట్యూడ్తో ఉండాలి. మీకు ఏదైతే కావాలన్నా అది వస్తే అట్లా ఉండాలని అది అట్లా ఉండాలన్నమాట. కొన్ని రోజులు బిలీవ్ చేయాలి. ఆల్రెడీ మెట్టు ఉండాలి. ఇంకా వెయిటింగ్ లిస్ట్లో అనుకోవద్దు. మీకు ఆల్రెడీ వచ్చేసింది ఏదో కావాలనుకున్నారు, అది ఇంకా వెయిటింగ్ ఎందుకు? ఈ లాజికల్గా ఆలోచించాలన్నమాట. ఇట్లా నమ్మడం అనేది చాలా మంది కష్టం. సో అందుకే మనకి జూమ్ క్లాసెస్లో క్లాసెస్ అయితే పెట్టాం. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మేమైతే పర్సన్ టు పర్సన్ మీకైతే అండ్ కోచింగ్ అయితే ఇస్తామన్నమాట. మీకు బిలీవ్ చేసేటట్టు 21 days కానీ, మీకు వీల్ కాకపోతే 10 days కానీ అన్ని ప్యాకేజెస్తో ఉంటాయి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పర్సన్ టు పర్సన్ మీరు పర్సనల్గా ఏదైనా చెప్పాలన్నా సరే చెప్పుకోవచ్చు. ఇది పర్సన్ టు పర్సన్ ఎక్కడా లేదు ఇండియాలో. సో మేమైతే ఇస్తున్నాం. మీకు కనీసం ఒక డేలో 2 daysకో టచ్లో అయితే ఉంటాం అనమాట. ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాం. మీకు అలాట్ ఆప్షన్ ఎక్కడ ఇండియాలో లేదు. అండ్ కొన్ని సీట్లు అయితే ఉన్నాయి. మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే కొంటే నా వాట్సాప్ నెంబర్ కానీ అండ్ నాకైతే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఎగ్జాంపుల్ మాత్రం చేశాను. ఎట్లాంటి డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.